గొప్ప కార్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి అందుకే ఆ యొక్క బాప్తిస్మ ఇచ్చేటటువంటి యోహాను కూడా అంటాడు, నేను నీళ్ళలో బాప్తిస్మ ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను ఆయన బాప్తిస్మము ఇస్తారు. కాబట్టి ప్రియులారా అది అంటే ఆయన చెప్పినటువంటి మాట ప్రసంగంలో మీరందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎప్పుడు ఆ యొక్క బాప్తిస్మ మీరు పొందుకోగానే ఆయన ఏం చేశారంటే ప్రియులారా మరి మనకు కొన్ని కృపావరాలను కూడా దేవుడు అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు 51వ కీర్తన 11వ వచనంలో, 51వ కీర్తన, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, ఆయన పడుతున్నటువంటి యొక్క పాడుతున్నటువంటి యొక్క కీర్తన మనం ఆలోచన చేస్తే ఆయన ఏమంటున్నాడంటే నా సన్నిధి నుండి నీ పరిశుద్ధాత్మను తీసివేయొద్దు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా మరి చాలా మంది రక్షణ పొందినటువంటి తొలి దినాలలో పరిశుద్ధాత్మ అనుభవం నడుస్తారు కానీ కొంతకాలానికి మళ్ళీ ఆ అనుభవం నుంచి దూరం అయిపోతూ ఉంటారు. ఆ అనుభవం నుంచి ఏమవుతారండి? దూరం అయిపోతారు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా, నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి నువ్వు తీసివేయవద్దు అని అంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి గొప్ప కార్యాలు యెషయా గ్రంథం 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయన తానే వారితో యుద్ధం చేశాడు. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా కూడా చాలా మంది ఏం చేశారంటండి ఆ పరిశుద్ధాత్మనే దుఃఖపరిచినటువంటి వారు ఉన్నారు. 7వ వచనం నుంచి చూస్తే యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును తన వాస్యమును బట్టి కృపాబాహుల్యమును బట్టి ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటించేదను. వారు నా జనులనియు అబద్ధములు ఆడలేరని పిల్లలని అనుకుని వారు నేను వారికి రక్షకుడయ్యాను. వారి యావత్ బాధలో ఆయన బాధలుందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చెను. ఇవన్నీ చేశాడు. అయినను వారు తిరుగుబాటు చేసి ఏం చేశారంట? పరిశుద్ధాత్మనే దుఃఖపడితే ఏమైపోయాడు? దేవుడే వారి ప్రజలకే విరోధి అయిపోయాడు. కొన్నిసార్లు ప్రియులారా మరి దేవుడే మనకు శత్రువు అయిపోవడానికి కారణం ఏంటంటే మనం ఇదిగో పైన గొప్ప కార్యాలు చేశాడట, ఆయన భుజాన్ని ఎత్తుకుని మనం మోసుకొచ్చాడట. ఎన్ని కార్యాలు పరిశుద్ధాత్మ చేసినప్పుడు బాగానే ఉంది, కానీ ఆ ఒడ్డు దాటించిన తర్వాత ఏం చేశారంటే అందరూ కూడా పరిశుద్ధాత్మను దుఃఖింపజేశారు ప్రియులారా. కాబట్టి గాలి అంటే ఏంటన్నారు? గాలి దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. చాలా మంది క్రైస్తవులకి గాలి అంటే అర్థం ఏంటి? ఆ పిల్లలకి గాలిపోంది, ఆ మనిషికి గాలిపోంది, ఆ అమ్మాయి నిండుతో ఉంది కాబట్టి గాలిపోంది. మరి ఈ గాలి ఏంటి? గాలి ఎందుకు వస్తుంది? గాలి అని చెప్పేసి ప్రియులారా ఆ గాలికి అలవాటు అయిపోయింది, ఆ గాలికే అలవాటు అయిపోయింది. కాబట్టి ప్రియులారా ఆ యొక్క గాలి వీచగా విభాగింపబడినటువంటి నాలుకల వంటి అగ్నిజ్వాలలు అక్కడ ఆ పిల్లకి గాలి అట్టుకున్నప్పుడు ఎంత కళ్ళు చేసి నాలుగు ఎంత తీసిందో తెలిసే బయటికి. ఆ నాలుగు కాదు ఇక్కడ, ఆ నాలుగు గురించి బైబిల్ మాట్లాడటం లేదు. ఏ గాలి అయినా నీలో పరిశుద్ధాత్మ గాలి ఉంటే అదంతా కూడా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. దాని పని అది చేస్తుంది. మన ప్రార్థన మనము చెయ్యాలి. ఎక్కడైతే పరిశుద్ధులు నలుగురు కూర్చుని ఉంటారో అక్కడ ఏమొస్తుందంటే ప్రియుల పరిశుద్ధాత్మ గాలి వస్తుంది. లావరింప చేసినప్పుడు ప్రియులను పరిశుద్ధాత్మతో నిండుకుంటే శిష్యుల కంటే కూడా చాలా గొప్ప కార్యాలు నీవు చేయగలవు ప్రియుల. ప్రవక్తలు చేశారు, ప్రభు యేసుక్రీస్తు వారు చేశారు. ఆయన వెళ్ళిపోతే స్వస్థతలు ఈ యొక్క దురాత్మ కాబట్టి ఆగిపోయిందండి. తర్వాత ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యులు చేశారు. ఆయన తర్వాత ఆయన భక్తులు ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. నమ్మాలి ప్రియులారా, నమ్మటం మాత్రమే మనకు ఉండవలసినదే ఉన్నది. అంతేగాని అక్కడికి వెళ్తే గాలి, ఎక్కడికి వెళ్తే గాలి, అలా చేస్తే గాలి, ఇలా చేస్తే గాలి అనేటటువంటిది ఎప్పుడు కూడా ప్రియులారా మనము అంతగా దాన్ని నమ్మవలసిన అవసరం ఏమాత్రము కూడా లేదు. చివరి మాట చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, పరలోకం నుండి పంపబడిన
పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క పేతురు రాసినటువంటి మాట, పరలోకమున పంపబడినటువంటి పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించబడినటువంటి వారు. ఆ దినాల్లో కూడా సువార్త ప్రకటించారంటే అదేమి ఊరికే వచ్చేయలేదు. వాళ్ళ సొంత జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకు ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, ఉన్న పత్రికలు బట్టి వెళ్ళిపోవాలంటే జరిగే పని కాదు. ఈ సువార్త పరిచర్య జరగాలంటే దాని వల్ల కూడా ఏముండాలి? పరిశుద్ధాత్మ కార్యము ఉండాలి. కాబట్టి ప్రియులారా, కొన్ని అడుగులు కొన్ని వందల కిలోమీటర్లు మీరు నడుస్తున్నారంటే, ఒక పత్రిక పట్టుకెళ్ళి కనీసం ఒక 100 మంది కుటుంబాలకు మనం చెప్తున్నామంటే మనల్ని కూడా ఎవరు నడిపిస్తున్నారంటే పరిశుద్ధాత్మే నడిపిస్తున్నాడు. కాబట్టి అప్పుడున్నటువంటి సువార్తికులు కూడా చెప్పినటువంటిది వాళ్ళ కోసం చెప్పలేదట, ఆ యొక్క ఎవరైతే చేశారో వాళ్ళ కొరకు మాత్రమే చేశారు. కాబట్టి ప్రియులారా, ఆ చేసేటటువంటి పరిచర్యను మనుషులు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారంటే దేవదూతలు ఈ కార్యములను దొంగ చూడగోరుచున్నారు. కాబట్టి నువ్వు నడిపింపబడుతున్నావంటే, నువ్వు వెళ్తున్నావంటే నీలో ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఉంది కాబట్టి నువ్వు సువార్త చెప్పగలుగుతున్నావు. లేకపోతే సువార్తలు పాలుపోకలు కూడా నువ్వు పొందుకోలేవు. కాబట్టి ప్రియులారా, అటువంటి పరిశుద్ధాత్మ కార్యాలు ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ తోడు లేకపోతే మనం చేయలేము ప్రియులారా. మనకంటే ధర్మైనటువంటి సంఘాలు ఉన్నాయి, మనకంటే జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు, సొంత వాహనాలు కలిగినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, అనేక మంది గొప్ప ఆ యొక్క విధానాలు చేసేటటువంటి వారు ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన చిన్న సంఘంలో మనల్ని మాత్రమే ఆయన ఆత్మతో నింపి సువార్త కొరకు నడిపిస్తా ఉన్నాడంటే ఇది కూడా సంఘం యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రణాళిక కార్యం. కాబట్టి ప్రియులు ఎక్కడో అడవుల్లో పంచుతున్నాం. సంఘం నేను చూసిందా? నీ కుటుంబం నేను చూసిందా? నీ గ్రామం నేను చూసిందా? నేను చేసే పరిచర్య ఏదో టెక్నాలజీ ఉంది కాబట్టి ఫోటో పెడుతున్నాం మనం. కానీ ప్రియులారా, నువ్వు ఎక్కడ నడుస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావో పరలోకము ఏం చేస్తున్నావు? దూతలు తొంగి నీ పరిచర్య అందరినీ కూడా చూస్తున్నావు. అటువంటి పరిశుద్ధాత్మను గొప్ప పరిస్థితి దేవుడు నీకు విరోధైపోతాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాలు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కార్యంలో మనం వెంబడించే వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అటువంటి చక్కని సందేశం అందించినటువంటి మరి